అందరికీ నమస్కారం. రాయలసీమ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేవి పేదరికం, వెనకబాటుతనం, వర్గపోరు, కక్షలు, కార్పణ్యాలు. కాని ఇప్పుడు ఈ ప్రాంతంలోని మహిళలు అభివృద్ధికి వేగుచుక్కలుగా మారారు. సర్ప్ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల ఉద్యమం ద్వారా తమ జీవితాల్లో కమ్ముకున్న చీకట్లను తామే స్వయంగా తరిమికొడుతూ వెలుగుబాటలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వెలుగు డిఆర్డీఏ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, నిరుపేద మహిళల శక్తి సామర్థ్యాలను పదును పెడుతూ వారిని ముందుకు నడిపిస్తుంది. వివిధ నైపుణ్యతలలో శిక్షణ ఇస్తూ, పెట్టుబడులను సమకూరుస్తూ మహిళలకు అండగా నిలబడింది. ఫలితంగా కర్నూలు జిల్లా అంతటా ఇప్పుడు మహిళలు రకరకాల వస్తువులు తయారు చేస్తూ, వాటిని మార్కెటింగ్ చేస్తూ ఉత్పత్తి రంగంలో ముందుకు దూసుకెళ్తున్నారు. అటువంటి మహిళల విజయగాథలు కొన్ని చూద్దామా? నా పేరు చోటివి. మా గ్రామం వెంకటనాయనపల్లె. మేము ఇట్లా చిన్నగా ఇది మిషన్ తెచ్చుకొని పెట్టుకోవాలనుకున్నాం సార్. పేపర్ ప్లేట్లు అది అనేసి అడిగితే సరే అనేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినారు సార్. మా గ్రామానికి 5 లక్షలు ఇచ్చినారు. మా గ్రూప్ కు 1,00,000 రూపాయలు తీసుకున్నాం. మేము బ్యాంక్ లోన్ వచ్చింది. బ్యాంక్ లోన్ కూడా నేను 70,000 తీసుకున్నాను. మరి మెటీరియల్ అవి తీసుకొచ్చుకోవాలనేసి ఈ మధ్య కాలంలోనే మాకు పెట్టుబడి నిధి కింద 45,000 వచ్చింది మా గ్రూప్ కి. మా గ్రూప్ లో 15 మంది ఉన్నాము. 15 మందికి వచ్చేసి 45,000 వచ్చింది. శ్రీనిధి డబ్బులు గుడికి మీరు పొదుపు చేయండి మా, ఒక్కొక్క రూపాయి చేయండి, రోజుకు 1 రూపాయి లెక్క, నెలకు వచ్చేసి 30 రూపాయలు కట్టుకోండి మీరు అనేసి అడిగినారు సార్. కట్టిన తర్వాత మాకు ఒక 3 లక్షల గుడికి డబ్బులు వచ్చినాయి. మేము ఈ మిషన్ పెట్టుకొని ఈ పని ద్వారా మేము బయటికి పోకుండా మా కుటుంబంలో మేము 6 మందిని పని చేసుకుంటున్నాము. మాతో పాటు ఒక 4 మా గ్రూప్లో వాళ్ళనే మేము పనికి పిలుచుకున్నాము. వాళ్ళ గుడికి ఉపాధి కల్పించినాము. మాకు రోజుకి వచ్చేసి ఒక 1000 రూపాయలు మిగులుతుంది. అట్లా నెలకు వచ్చేసి 30,000 దాకా మిగులుతుంది. మేము ఇట్లా ప్లేట్లు తయారు చేస్తున్నాం అనేసి కలెక్టర్ సార్ ఏం చేశారంటే మాకు మీటింగ్ పెట్టి పిలిపించి అడిగినారు, ఏమ్మా మీరు ఎట్లా చేసుకుంటున్నారు, ఎట్లా ఈ ఉపాధి ఎట్లా పొందినారు అనేసి మమ్మల్ని అడిగినారు. అడిగితే మేము చెప్పినాం ఇట్లా సార్ ఇట్లా చేసుకుంటున్నాం అనేసి. సరే అమ్మా నువ్వు చేసేది బాగుంది, ఇంకొక 30 మందికి నువ్వు ట్రైనింగ్ ఇవ్వగలుగుతావు అంటే సరే సార్ ఇస్తాను నేను అనేసి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఒక 30 మందిని తీసుకొని మండలంలో 30 మందికి ట్రైనింగ్ ఇచ్చినాము. ఎన్ని పథకాలు మాకు అమలు చేస్తున్నారు. శ్రీనిధి కానివ్వండి, లేకపోతే బ్యాంక్ లోన్లు కానీ ఇంతకుముందు మాకు చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. 50,000, 20,000, 30,000 అట్లా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు లక్షలు ఇస్తున్నారు. 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల దాకా ఇస్తున్నారు మాకు. ఆయన సహాయం ఇట్లే ఉంటే మా పొదుపు గ్రూపులన్నీ ఎంతో సంతోషంగా ఉంటాయి. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. 1994వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. నేను ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసమే 6 డాక్రా సంఘాలు పెట్టాను. మీకు తెలివితేటలు ఉన్నాయి, మీలో ఒక చైతన్యం రావాలి. నెలకు 10,000 రూపాయలు మెంబర్కి సంపాదించాలి. మీరందరూ ఒక సంఘటిత శక్తిగా తయారు కావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక చిన్న వ్యాపార వెట్టు తయారు కావాలి. విమెన్ నీడ్ డెవలప్మెంట్ అనే మాట పాత సిద్ధాంతమని, డెవలప్మెంట్ నీడ్స్ విమెన్ అన్న మాట తాను నమ్మిన సిద్ధాంతమని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అంటే ఆడవాళ్లు అభివృద్ధి చెందాల్సి ఉంది అనే మాట కన్నా అభివృద్ధికే ఆడవాళ్ల అవసరం ఉంది అన్నమాట.
ఒక కుటుంబం కాని ఒక రాష్ట్రం కాని పేదరికాన్ని దాటి అభివృద్ధి పథంలో ప్రయాణించాలి అంటే మహిళలకు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అదే జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి తమ కాళ్ల మీద తాము నిలబడుతూ 10 మందికి దారి చూపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఈ విధంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్న మరో చెల్లాయి పద్మ తన కోడలు శ్రావణితో కలిసి పాండురంగాపురంలో పచ్చళ్లు తయారు చేసి అమ్ముతున్నారు. చూద్దాం పదండి. నమస్తే, నా పేరు శ్రావణి. మాది పాండురంగాపురం, నంద్యాల మండలం, కర్నూలు డిస్టిక్. మాది శ్రీ కల్కి భగవాన్ పొదుపులక్ష్మి గ్రూపు. మేము 10 మంది సభ్యులం కలిసి 1998లో మా గ్రూప్ని ప్రారంభించాము. మేము గ్రూపు ప్రారంభించిన తర్వాత మా 10 మంది కూడా కలిసి ఏదో ఒకటి ఒక స్వయం ఉపాధిగా ఏర్పరచుకొని మా కుటుంబానికి మేము కూడా ఏదో ఒక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో మాకు ఇక్కడ దగ్గరలో నంద్యాల అనే టౌన్ కూడా ఉంది. అక్కడ మార్కెటింగ్ కూడా మాకు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చళ్ళు అయితే బాగుంటుందని పచ్చళ్ళ తయారీ కేంద్రాన్ని ఏర్పరచుకున్నాం. మేము 1998వ సంవత్సరంలో గ్రూప్ ఏర్పరచుకున్నాము. తర్వాత 1999వ సంవత్సరంలో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ శ్రీ గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సహాయంతో ఆయన ఏర్పాటు చేసినటువంటి రిలీఫింగ్ ఫండ్ ద్వారా మాకు 10,000 వచ్చింది మా గ్రూప్కి. దాంతోపాటు మా పొదుపు డబ్బులు 12,000 ఉన్నాయి. మొత్తం కలిపి 22,000 రూపాయలతో పచ్చళ్ళ తయారీ కేంద్రాన్ని ఏర్పరచుకున్నాం. అప్పుడు మా గ్రూప్లో ఉన్నటువంటి 3 సభ్యులు మా తయారు చేసుకున్న పచ్చళ్ళు ఈ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాలకి, అలాగే దగ్గరలో ఉన్నటువంటి టౌన్లో చిన్న చిన్న షాపులకి, అలాగే పెద్ద షాపులకి ఆర్డర్స్ తీసుకొచ్చుకునే వాళ్ళం. ఆర్డర్ ప్రకారం మేము తయారు చేసుకున్న ఉత్పత్తుల్ని వాళ్ళకి అందించేవాళ్ళం. అలాగే మా గ్రూప్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు మన దగ్గర టౌన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళకి మేము తయారు చేసే ప్రొడక్ట్స్ శాంపిల్స్ ఇచ్చేవాళ్ళం. దాని ద్వారా మాకు ఇంకా ఆర్డర్స్ ఎక్కువ పెరిగినాయి. అలాగే మన DRDA వాళ్ళు జిల్లా స్థాయిలో జరిగే ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవి జరిగినా కూడా ఫస్ట్ మాకు తెలియజేసేవాళ్ళు. మాకు అక్కడ మా ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవడానికి మాకు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. దాని ద్వారా మేము ఇంకా మా మార్కెటింగ్ ఇంకా బాగా పెంచుకున్నాము. మా సేల్స్ బాగా పెరిగినాయి అప్పటి నుంచి. 2003వ సంవత్సరంలో SBI వాళ్ళు మా గ్రామానికి వచ్చి మా పచ్చళ్ళ తయారీ కేంద్రాన్ని అంతా చూశారు. మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మీకు కొంత లోన్ ప్రొవైడ్ చేస్తాం, మీకు కావాల్సినటువంటి మిషనరీస్ అవి తెచ్చుకోండి అని మాకు ప్రోత్సాహాన్ని కలిగించారు. అప్పుడు ఇచ్చినటువంటి 3 లక్షల రూపాయల లోన్తో మాకు అవసరమైనటువంటి కొన్ని రకాల పచ్చళ్ళు తయారు చేసే కొన్ని రకాల మిషన్స్, అలాగే కొన్ని ప్యాకింగ్ ఇంకా నీట్గా కనిపించేటువంటి ప్యాకింగ్ మిషన్స్ అవన్నీ తెచ్చుకున్నాము. ఆ లోన్ సహాయంతో మేము మా బ్రాండ్ కవర్స్ని ఉత్పత్తి చేశాము. ఆ బ్రాండ్ కవర్ ఉండడం వలన మేము నంద్యాల ప్రాంతం మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి బనగానపల్లె, ఆళ్ళగడ్డ కూడా మేము మా ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా సప్లై చేయగలిగాము. ఈ బ్రాండ్ కవర్ వల్ల మాకు మంచి నేమ్ వచ్చింది. అలాగే మా సేల్స్ కూడా బాగా పెరిగినాయి. ఇలా డ్వాక్రా స్వగృహ పికిల్స్ అనే ఒక బ్రాండ్ నేమ్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మా పచ్చళ్ళు అన్నీ సేల్ చేయడం స్టార్ట్ చేసాము. దాంతోపాటు ఇంకా అదర్ ప్రొడక్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాము. కారం పొడి, అలాగే పొడులు, అలాగే తినేటువంటి స్నాక్స్ ఐటమ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్, ఇవన్నీ కూడా మేము కొద్దిగా తయారు చేస్తూ మా సేల్స్ని అన్ని రంగాల్లో కూడా పెంచుకుంటూ వెళ్ళాము. మేము 10 మందితో ప్రారంభించిన మా పచ్చళ్ళ తయారీ కేంద్రం ఇప్పుడు మా గ్రూప్ సభ్యులు కాకుండా ఇంకా 30 మంది సభ్యులతో మేము ఇప్పుడు ఈ పచ్చళ్ళన్నీ తయారు చేస్తున్నాము. మాతో పాటు ఇంకా మేము 30 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. మేము చూపించిన ఈ జీవనోపాధి ద్వారా సభ్యులు రోజుకి ఒక్కొక్కరు 150 నుంచి 200 వరకు సంపాదించుకుంటున్నారు. అలాగే మా గ్రూప్లో ఉన్నటువంటి మేము రోజుకి 400 వరకు సంపాదించుకుంటున్నాము. ఇప్పుడు మా ప్రొడక్ట్స్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందిస్తున్నాము. ఇప్పుడు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ఏమంటారంటే
కవర్ మీద ఉన్నటువంటి డ్వాక్రా స్వగృహ పికిల్స్ పాండురంగాపురం అని ఉంటే చాలు, వాళ్ళు ఇంకా ఎటువంటి ఏమీ అడగకుండా తీసేసుకుంటారు పచ్చడి ప్యాకెట్లు. మాకు అంత పేరు వచ్చింది. కర్నూలు జిల్లాలో ఈ స్వయం సహాయక సంఘాలు చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా జీన్స్ అనేది చాలా పొటెన్షియాలిటీ ఉంది, బాగా ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే పికిల్స్, స్కూల్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, వీళ్ళకి ఆర్థిక చేయూత ఇవ్వడంలో చంద్రన్న పెట్టుబడి నిధి చాలా బాగా మాకు ఉపయోగించింది. జిల్లాకి 127 కోట్ల రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. చంద్రన్న పెట్టుబడి నిధిని మరియు బ్యాంక్ లింకేజ్ని మరియు మా దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ నిధిని సమన్వయం చేసి వీటికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చి ఇంకా నెక్స్ట్ స్టేజ్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. అలాగే రీసెంట్గా మన గవర్నమెంట్ ఏర్పాటు చేసిన 7 మిషన్స్ కార్యక్రమంలో భాగంగా మన కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం మన ఏపీలో 200 గ్రూప్స్ ఉంటే పొదుపు లక్ష్మి దాంట్లో ఫిల్టర్ చేసి మెయిన్ 20 గ్రూప్స్ సెలెక్ట్ చేశారు. దాంట్లో మాది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ 20 గ్రూప్స్ అందరికీ కలిపి మన కలెక్టర్ గారు ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ప్రతి ఒక్క గ్రూప్ని పిలిచి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అలాగే ఫర్దర్ వాళ్ళు డెవలప్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఏ విధంగా గవర్నమెంట్ నుంచి కావాలి అని కనుక్కొని ఫర్దర్ లోన్స్ ఎటువంటి కావాలి ఏంటన్నది స్వయంగా సారే కనుక్కొని ఏర్పాటు చేశారు. అలాగే మాకు కూడా మీరు ఇంత నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కదా, మీరు మెయింటైన్ చేసిన క్వాలిటీ బాగుంది, ఇంకా మీరు బాగా డెవలప్ అయ్యి ఒక 30 మందికి లేదంటే 50 మందికి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మీకు మా నుంచి ఎటువంటి సహాయం కావాలి అని మమ్మల్ని అడిగారు. అలాగే మాకు ఒక 25 lakhs లోన్ ప్రొవైడ్ చేస్తే మేము మా బిజినెస్ని ఎక్స్టెండ్ చేసుకుంటాము అని చెప్తే కలెక్టర్ గారు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి ఏ విధంగా లోన్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని బ్యాంక్ వాళ్ళని అడిగితే సార్ వాళ్ళు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ ద్వారా వీళ్ళకి 25 lakhs మంజూరు చేయొచ్చు సార్ అని సజెషన్ చేశారు. సార్ అదేవిధంగా మాకు వెంటనే 25 లక్షల రూపాయలని మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు 10 లక్షల రూపాయలని ఫస్ట్ రిలీజ్ చేశారు. అలాగే కలెక్టర్ సార్ ఆదేశాల ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద DRDA వాళ్ళు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో మా సంస్థ తరఫున 30 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఇలా మా డ్వాక్రా సంఘాల అభివృద్ధి కోసం మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినటువంటి మా DRDA సభ్యులందరికీ, PD సార్కి, అలాగే మన కలెక్టర్ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా గ్రూప్ తరపున, మా సభ్యులందరి తరపున, మా గ్రామంలోని ప్రజలందరి తరపున మా కృతజ్ఞతలు. ఊరగాయ పచ్చళ్ళు, కరివేపాకు, కారం పొళ్ళు తలుచుకుంటేనే చాలు నోరూరే చిరుతిళ్ళు. నంద్యాల టౌన్ నుండి న్యూయార్క్ సిటీ దాకా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఎక్స్పర్ట్ నీవమ్మా. పచ్చళ్ళ ఫ్యాక్టరీ జిందాబాద్, పద్మక నీకు జిందాబాద్. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. నా పేరు ఎస్ జుబేదాబి, తడకనపల్లి గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా. మా గ్రూపు శాంతివన్ గ్రూప్లో నేను సభ్యురాలిని. 1195లో స్టార్ట్ చేయడం జరిగింది. 4 గ్రూపులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 40 సంఘాలు మా గ్రామంలో ఉన్నాయి. పాలపురతి కేంద్రాలని మా గ్రామంలో 15 పాలపురతి కేంద్రాలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ 15 పాలపురతి కేంద్రాలు ఒక్కొక్క పాలపురతి కేంద్రంలో 8 బర్రెలు ఉంటాయి. 5 మంది సభ్యులు కలిపి ఒక JLG జాయింట్ లైవ్లీహుడ్ గ్రూప్ చేసుకోవడం జరిగింది. దానికి 6 లక్షల లోను, 4,70,000 బ్యాంక్ లింకేజ్, 30,000 మార్జిన్ మనీ, 1,25,000 వాళ్ళకు సబ్సిడీ రావడం జరిగింది. ఇప్పుడు చిన్నగా 10 లీటర్లు, 20 లీటర్లు, 100 లీటర్లు చేసుకుని ఈ రోజుకు మా గ్రామంలో ఒక 1000 లీటర్ల వరకు పాలకోవ చేసుకోవడం జరుగుతాం. ఒక్కొక్క కుటుంబంలో 100 లీటర్లు పాలకోవ చేసుకోవడం జరుగుతాం సార్. తొంభై 97వ సంవత్సరం మాకు డ్వాక్రా వచ్చింది సార్. అప్పుడు డ్వాక్రా వచ్చినప్పుడు 2004 ఇప్పుడు మాకు
10,000 రివాల్వింగ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఫస్ట్ డ్వాక్రా తీసుకున్నాం సార్. డ్వాక్రా తీసుకున్న తర్వాత బ్యాంక్ లింకేజ్ తీసుకున్నాం, తర్వాత సిఐఎఫ్ తీసుకున్నాం, తర్వాత శ్రీనిధి లోన్లు కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత పెట్టుబడి నిధి కూడా రావడం జరిగింది. మా అందరి మహిళలకి 3,000 రూపాయలు. ఈ పెట్టుబడి నిధి కూడా ఎక్కువ మంది ఈ కొవ్వ వ్యాపారానికి ఉపయోగించుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అందరూ ఈ కొవ్వని వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా కూడా మనకు ఆర్డర్లు వస్తున్నాయి, అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కొవ్వని హైదరాబాదు, గద్వాల, డోను, బనగానపల్లి, ఇక్కడ నందికొట్కూరు ఈ ఏరియాలంతా, కర్నూలులో ఎస్ఎఫ్ క్యాంప్లో షాపులకు ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే తడకనపల్లె కొవ్వ అంటే ఫేమస్ అనే అంత, అంటే ఈ ఊర్లో చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరూ కొవ్వ తీసుకుపోవాల్సిందే సార్. సీఎం గారు మా కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు అంటే డ్వాక్రా స్టాల్ పెట్టడం జరుగుతూ ఉంది సార్. మాకు అక్కడ కలెక్టర్ గారు, మా పీడీ గారు వీళ్ళందరూ అక్కడ ఈ కొవ్వ స్టాల్ పెట్టినప్పుడు మా కొవ్వ స్టాల్ దగ్గరకు వచ్చి ఆయన అంటే మా పొద్దు మహిళలు చేసే ఏవైతే ఈ జీవనోపాధులు ఉన్నాయి ఇవన్నీ చాలా సంతోషంగా అన్ని దానిల దగ్గర వచ్చి చూడడం జరుగుతూ ఉంది. మా ఉత్పత్తులన్నీ ఇప్పుడు డ్వాక్రా బజార్లో ఈసీ క్యాంప్, రైతు బజార్లు కూడా పెట్టాలని ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం. ఎస్ఎఫ్ క్యాంప్లో కూడా పెట్టినాం. మా మహిళలను చాలా సంతోషంగా ఈరోజు చాలామంది మహిళలు భర్త లేనప్పటికీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ సంఘాల ద్వారా ఈ డ్వాక్రా రుణాలు తీసుకొని ఈ పెట్టుబడి నిధి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో శ్రీనిధి, సిఐఎఫ్, పిఓపి ఈ దీనిని తీసుకోవడం వల్ల వీళ్ళందరూ ఒకరొకరు 50,000, 1,00,000 రూపాయల దాకా అప్పులు తీసుకోవడం జరుగుతూ ఉంది. మన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు తరపున మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనం చేస్తూ ఉన్నాము. ఈ జిల్లాలో 21 రకాలైనటువంటి ఎక్కువ మంది చేసేటటువంటి ఉత్పత్తులు మనము ఐడెంటిఫై చేసి దాంట్లో వాళ్ళకి నైపుణ్యతనే అందించేటటువంటి విధానంలో ముందుకు తీసుకొని వెళ్ళి మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది కొనిపించేటటువంటి విధానం చేసి వారిని ఆ యొక్క జీవనోపాధిలో వారు తయారు చేస్తున్నటువంటి వస్తువులకి మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించేటటువంటి విధానం చేసి వారి యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి విధానంలో మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకు తయారు చేసే దాని గురించి ఒకసారి కలెక్టర్ గారు మా కొవ్వ ఫేమస్ అని చెప్పి మా సార్ వాళ్ళకి పీడి గారికి ఇలా చెప్తే మేమందరం మీటింగ్ ఒప్పుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో ఇంకా ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇవ్వాలి, 30 మంది దాకా ట్రైనింగ్ ఇస్తారా అని అడిగినప్పుడు మేము మా గ్రామంలో అంటే సంవత్సరానికి 30 మంది, ఇంకో సంవత్సరానికి 50 మంది అట్లా పెంచుతూ పోవాలా, మీ ఊర్లంతా కొవ్వ చేయాలని చెప్పడం జరిగింది సార్ కలెక్టర్. అప్పుడు మేము సరే అని ఓకే అని ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు మాకు ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ట్రైనింగ్ కూడా నేనే ఇవ్వడం జరిగింది. అప్పుడు అందరూ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బ్యాంకులో ఒకరొకరికి 50,000 లోన్ కూడా ఇప్పించడం జరిగింది. అంత 25 మంది సభ్యులకు 12,50,000 లోన్ ఇప్పించడం జరిగింది. కలెక్టర్ దీని మీద చాలా ఇంట్రెస్ట్గా అంటే మాకు అందరికీ ఉపాధి చూపించాలా, ఇళ్ళ దగ్గరే ఉండి మహిళలు బాగా చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టడం జరిగింది. ఇదంతా డిఆర్డీఓ ద్వారా చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న మా ప్రభుత్వానికి, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు. వలస బాట వద్దంటూ పాడి పంట ముద్దంటూ పాల ప్రగతి కేంద్రమెట్టి పాలు పొంగించినావు. పాలకోవ తయారీలో నీకెవరు సరిసాటి, తడకన పల్లెమ్మ లేదు నీకు పోటీ. కల్లూరు సమైక్య జిందాబాద్, సుబేద బెహను జిందాబాద్. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. మంత్రాలయం కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడి పొదుపు మహిళలు కూడా సంఘాల ద్వారా పెట్టుబడి తీసుకొని ఇంటి వద్దే వస్తువులు తయారు చేస్తున్నారు. వాటిని మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. మంత్రాలయంలో చెల్లాయి మమత తను తయారు చేస్తున్న అందమైన ఫోటో ఫ్రేమ్ల గురించి చెప్తున్నారు. విందామా? అందరికీ నమస్కారం అండి. నా పేరు మమత. మా గ్రూప్ పేరు శ్రీ విశ్వమేంద్ర స్వయం సహాయక సంఘము, మంత్రాలయ మండలం, మంత్రాలయ గ్రామం. 2003లో
గ్రూప్ను ప్రారంభించాను. మా గ్రూప్లో 10 మంది సభ్యురాలు ఉన్నారు. నా కుటుంబానికి ఏదైనా ఆసరాగా ఉండాలని ఈ పనిని ప్రారంభించాను. మంత్రాలయం చాలా పెద్ద పుణ్యక్షేత్రము. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. రోజు కొన్ని వందల స్వామివారి ఫోటోలు అమ్ముడుపోతుంటాయి. కాబట్టి దాన్ని వృత్తిగా చేసుకుంటే బాగుంటుందని ఈ ఫోటో ఫ్రేమ్ చేసే పనిని ప్రారంభించాను. ఈ పనిని ప్రారంభించే మొదలు ఇక్కడ మంత్రాలయంలోనే పనిచేసే వాళ్ళ దగ్గర ఒక 5 రోజులు శిక్షణ పొందాను. ఈ వృత్తిని నేను 10,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించాను. అందులో 5,000 సంఘం నుంచి తీసుకున్నాను. మిగతా 5,000 సంఘానికి వచ్చిన బ్యాంక్ లోన్ నుంచి తీసుకున్నాను. ఈరోజు మా సంఘము ప్రభుత్వం ఇస్తున్న శ్రీనిధి, CIF బ్యాంకు రుణాలను తీసుకుంటున్నాము. అంతేకాకుండా మా సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి నిధి కింద 30,000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు మంత్రాలయంలో ఉన్న అన్ని షాపులకి ఫోటోలను సప్లై చేసేంత స్థాయికి ఎదిగాను నేను. అలా చేయడం వల్ల ఖర్చులను పోని నాకు దాదాపు 50,000 వరకు మిగులుతుంది. నేను సంపాదించింది కాకుండా నా సంఘంలో ఉన్న 8 మంది సభ్యురాలు కూడా ఉపాధి కల్పిస్తున్నాను. వారు కూడా రోజుకి 150 నుంచి 200 వరకు ఈ తయారీ కేంద్రం నుంచి సంపాదిస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళల అభివృద్ధి కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా సంఘాల తరపున, మా మండల తరపున, అట్లే మా జిల్లా తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. జీన్స్ ప్యాంట్స్ ఈ కాలంలో పట్టణాల్లో కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఇష్టంగా వేసుకునే వస్త్రధారణ. కానీ ఇవి ఆలూరు లాంటి ఒక వెనకబడ్డ ప్రాంతంలోని నిరక్షరాస్య మహిళల చేతుల్లో తయారవుతున్నాయి అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. కానీ ఇది నిజం. ఆలూరు, ఆస్పరి మండలాలు కర్నూలు జిల్లాలో వెనుకబడిన మండలాలు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంటాయి. ఇటువంటి ప్రాంతంలో కూడా కర్నూలు జిల్లా వెలుగు DRDA వారిస్తున్న శిక్షణలు, నైపుణ్యత అభివృద్ధి కార్యక్రమాలు మహిళలను చైతన్యవంతుల్ని చేస్తున్నాయి. ఇప్పుడు ఆలూరు, ఆస్పరి మండలాల్లోని మహిళలు జీన్స్ ప్యాంట్స్ కుట్టడంలో శిక్షణ పొంది తమ ఆదాయం పెంచుకున్నారు. రండి, ఆలూరు మండల పొదుపు మహిళలను ఒకసారి పలకరిద్దాం. నా పేరు చాముండేశ్వరి. మాది వందే మాతరం గ్రూప్లో సభ్యురాల్ని. నేను వికలాంగురాల్ని. మేము ఇంతకుముందు ఖాళీగానే ఇంట్లో ఉన్నాము. కలెక్టర్ గారు పోయి మా కోసము పని ఇప్పించినారు. మాకు 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చినారు. 250 నుంచి 300 వరకు సంపాదిస్తున్నాము. నా పేరు నవీన్ అండి. నేను ఇక్కడ ఏరియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఆలూరు మండలంలో. ఈ పేదరిక నిర్మూలన కేవలం స్వయం సహాయక సంఘాల ద్వారానే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ మెరుగైన జీవనోపాధి కల్పించనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు ఆలూరు మండలంలో జీన్స్ తయారీలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 200
55 స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలందరూ దీంట్లో శిక్షణ పొందడం జరిగింది. రోజుకు 60 నుంచి 70 రూపాయలు సంపాదించే మహిళ ఈరోజు దాదాపుగా 250 నుంచి 350 రూపాయలు జీవనోపాధిని పెంపొందించుకోవడానికి సాధ్యపడింది. గతంలో మహిళలకు 3 నెలలు కూడా పని లేని సందర్భాల్లో ఈ కార్యక్రమం ద్వారా 365 రోజులు పని కల్పించడం జరిగింది. నా పేరు శాంతి, మాది మల్లెపూ గ్రూపు. మేము ఇంటి దగ్గర బ్లౌజులు కుట్టుకునే వాళ్ళము. అలాంటిది ఇక్కడ జీన్స్ తయారవుతుందని కలెక్టర్ సార్ గారు అందరూ, పీడీ సారు, ఎల్గా ఆఫీసుల సార్ వాళ్ళందరూ చెప్పినారు. మేమంతా వచ్చి 45 రోజులు ఇక్కడ నేర్చుకున్నాము. ఇప్పుడు కుడుతున్నాము, 200 దాకా సంపాదిస్తున్నాము. పెద్ద పెద్ద పట్టణాల్లో మేము పల్లెటూరులో కుట్టే జీన్స్ వాళ్ళు వేసుకుంటున్నందుకు మాకు మహిళలకు చాలా గర్వంగా ఉంది. సంవత్సరం అంతా ఆదాయం కల్పిస్తున్న వెలుగు సంస్థకి ధన్యవాదాలు. కరువు పని మానుకొని కొత్త బాట ఎన్నుకొని టైలరింగ్ నేర్చుకొని పెట్టుబడిని కూర్చుకొని పుట్టు పనిలో దిట్టపై సహబాసు అనిపించి జీన్స్ ప్యాంట్ల తయారీలో జీనియస్ వైనావు. ఆలూరు మహిళా జిందాబాద్, ఆస్పరి సమైక్య జిందాబాద్. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. నమస్కారం అండి. నా పేరు ఎం మనోహరి, మాది చైతన్య గ్రూపు. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళము, మిషన్ కుట్టుకుంటూ ఉండేవాళ్ళము. నాబార్డు వాళ్ళు వచ్చి ఇట్లా బ్యాగులు నేర్చుకుంటారమ్మా, ఇట్లా నేర్పిస్తాము, మేము ఒక గ్రూప్ చేసి మీరు వస్తామంటే కనుక నేర్పిస్తాము అని అడిగారు. ట్రైనింగ్ తీసుకున్నాక నాబార్డు వాళ్ళు మాకు 15,000 లోన్ ఇచ్చారు. బ్యాంకులో కూడా లోన్ తీసుకున్నాం మా గ్రూప్ తరఫున. 10,000 తీసుకున్నాను. ఆ 10,000 ఈ 15,000 పెట్టి మిషన్ కొనుక్కొని మెటీరియల్ తెచ్చుకున్నాము. ఈ మధ్య కాలంలో చంద్రన్న సహిత 30,000 వచ్చినాయి. ఇంకా మరింత మెటీరియల్ తెచ్చుకొని ఇంకా డెవలప్ అయ్యాము. అంతలోకి శ్రీనిధి డబ్బులు వచ్చినాయి. శ్రీనిధి డబ్బులు కట్టుకున్నాక అంతలో కర్నూలు సార్ వాళ్ళు, కలెక్టర్ సార్ వాళ్ళు మమ్మల్ని పిలిపించారమ్మా, మీరు బ్యాగులు కుడుతున్నారంట కదా, మీ తరపున ఇంకా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఇంకా ఉపాధి పెంచగలరా అని కర్నూలు కలెక్టర్ సార్ వాళ్ళు పిలిపించారు. నేర్పిస్తాం సార్ అని చెప్పాం సార్ వాళ్ళకి. 20 మందిని ట్రైనింగ్ ఇచ్చాము. 20 మందికి ఇప్పుడు 20 మంది కుట్టుకుంటున్నారు. అందరము నేర్చుకున్నాం కదా, కొంచెం డెవలప్ చేసుకున్నాము, ఆర్డర్లు తెచ్చుకుందాము. ఆర్డర్లు అయ్యి ఇస్తే కనుక మనం బాగా డెవలప్ అవుతాం, మన పిల్లల చదువులకి వాటికి ఉపయోగపడిద్ది అని చెప్పేసి అందరం మాట్లాడుకొని కలెక్టర్ గారితో మాట్లాడాము. అడిగితే కలెక్టర్ సార్ వాళ్ళు మాకు బ్యాంకు తరఫున సాయం చేశారు. ఒక్కొక్క సభ్యురాలకి 2 లక్షలు లోను సెలక్షన్ చేశారు. 8 మందిమి 16 లక్షల లోను ఇచ్చారు. అది తీసుకున్నాక ఇంకా పెద్ద మిషన్లు కొనుక్కొని మెటీరియల్ హైదరాబాద్ పోయి ఎక్కువగా మెటీరియల్ అవి తెచ్చుకొని 7 ఇంకా డబల్గా కుట్టుకొని షాపులకి, స్కూళ్ళకి అట్లా వేసాము. మాకు ఇప్పుడు ప్రభుత్వము రకరకాల రుణాలు ఇస్తుంది కాబట్టి బయట నుంచి వడ్డీలు తెచ్చుకునే అవసరమే లేదు. ఒకప్పుడు 100, 150తో చేసుకున్న వాళ్ళము ఇప్పుడు ఆ లోన్ వలన మనిషికి 400, 500 అట్లా సంపాదించుకోగలిగాము. ఇప్పుడు పిల్లల చదువులు కానీ వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళు బాగా చదువుకోవటానికి వాటికి బాగా సాయం పడుతుంది. ఇలా మేమందరము ఒక సంఘంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాము. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలంలో 10,000 మంది గ్రామీణ మహిళలు పొదుపు సంఘాల్లో చేరడమే కాక
అన్ని సంఘాలు కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. ఆ సమాఖ్య పేరే ఓం ప్లీజ్, అంటే ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం. 1995వ సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓం ప్లీజ్ సమాఖ్య భవనాన్ని స్వయంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సమాఖ్య సభ్యులు జూట్ బ్యాగ్లు, కొవ్వొత్తులు, థ్రెడ్ జ్యువెలరీ, వైరుతో అల్లిన బుట్టలు, పెటికోట్స్ లాంటి 5 రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. ఒకసారి ఓర్వకల్లు మండల సమాఖ్య ఆధ్వర్యంలో తయారవుతున్న వస్తువుల గురించి తెలుసుకుందామా? అందరికీ నమస్తే సార్. నా పేరు నాగమణి, మాది కాల్వ గ్రామం సార్. మా గ్రామంలో 25 మంది కోడాన్లు వచ్చినారు సార్. సర్వే చేస్తే వాళ్ళందరూ చదువుకునే కోడాన్లు సార్. వాళ్ళకి ఇక్కడికి ఇంట్లో పని చేసుకొని ఖాళీగా ఉండకుండా ట్రైనింగ్ ఇచ్చినారు సార్. 1 నెల ట్రైనింగ్ ఇచ్చినారు. ఆ తర్వాత నేర్చుకున్న తర్వాత మా మండలైక్య సంఘం నేర్చుకొని ఖాళీగా ఇంటి దగ్గర ఉండడం ఎందుకని చెప్పేసి ఇక్కడ మాకు పెట్టుబడిగా ఇచ్చినారు సార్. ఆ పెట్టుబడితోటిగా మేము వైర్లు అంతా తీసుకున్నాం సార్. తీసుకొని ఇక్కడ వైర్లతో మేము బుట్టలు వేయడం జరుగుతుంది సార్. మేము ఫస్ట్లో ఏమో ఖాళీగా ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. నేర్చుకున్న తర్వాత ఈ బుట్టలు వేసుకుంటా సార్ మాకి నెలకు వచ్చేసి 2000, కొంతమంది ఎంత తొందరగా వేసుకునే వాళ్ళు 2500, 3000 దాకా కూడా తొందరగా వేసుకునే వాళ్ళకి వస్తుంది సార్. ఈ వైర్లలో కోశా వైర్ అని ఉంటుంది. ఆ బుట్ట చాలా గట్టి బుట్ట. అది ఆ వైర్తో వేస్తే అది ఆ బుట్ట 20 సంవత్సరాల దాకా పనిచేస్తుంది. చాలా రకాలు వేయచ్చు, చాలా డిజైన్లతో తయారవుతుంది ఆ బుట్ట. ఇక్కడ మేము బుట్టలు తయారు చేసిన తర్వాత మా మండలైక్య సంఘానికి తీసుకొని వస్తాం సార్. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మొత్తం మా మండలైక్య సంఘమే చూసుకుంటుంది. ఇక్కడ మా మహిళలు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది తీసుకుంటారు సార్. పసుపు కుంకుమ వేయడానికి తీసుకుంటారు. మిగతాది మా మండలైక్య సంఘము వేరే దేశాలకు కూడా అమ్మడానికి తీసుకెళ్తారు. ఎప్పుడు ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఇంట్లో పని చేసుకొని ఖాళీగా ఉండేవాళ్ళం సార్. మా మండలైక్య సంఘం మాకందరికీ గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి పెట్టుబడి పెట్టి మా మార్కెటింగ్కి మా మండలైక్య సంఘమే చేస్తుంది సార్. మా మండలైక్య సంఘం ఇంత చేసిన మేము మా మండలైక్య సంఘానికి ఎప్పుడు అందరం రుణపడి ఉంటాం సార్. అందమైన కొవ్వొత్తులు అవలీలగా చేస్తావు, వైరుతో బుట్టలను వడివడిగా అల్లుతావు, నెమలి బొమ్మ చేస్తావు, చెదిరేను మా కళ్ళు, నాణ్యమైన పెటికోట్ల చిరునామా ఓర్వకల్లు జిందాబాద్, ఓం ప్లీజ్ జిందాబాద్. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. జూట్ బ్యాగ్ల తయారీ మరియు టైలరింగ్ లో ఎలిప్ సంస్థ ఈ మండలంలోని మహిళలకు శిక్షణనిచ్చింది. ఎలిప్ సంస్థ ద్వారా ఇప్పటికీ 300 మంది మహిళలు శిక్షణ పొందారు. నా పేరు లక్ష్మీదేవి, ఓర్వకల్లు మండలంలో ఉంటున్నాము. మా సంఘం పేరు ఓం ప్లీజ్. మాకు ఎలిప్ కంపెనీ వాళ్ళు జూట్ బ్యాగులు తయారు చేయడంలో శిక్షణ ఇస్తున్నారు. మేము ఇప్పటికీ 3 బ్యాచ్లు అయిపోయినాయి. ఇప్పుడు 25 మంది మహిళలము జూట్ బ్యాగులు తయారు చేయడంలో శిక్షణ పొందినాము. శిక్షణ పూర్తయిన తర్వాత మా మండల సమైక్య వాళ్ళే పెట్టుబడి పెట్టి జూట్ బ్యాగులు తయారు చేయిస్తున్నారు. రోజుకు ఒక మనిషి వచ్చేసి 3 బ్యాగులు కుడుతున్నాము. రోజుకు 250 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాము. మేము తయారు చేసిన జూట్ బ్యాగుల్ని మా మండల సమాఖ్యనే కొనుగోలు చేసి బయట మార్కెటింగ్ చేస్తుంది. మేము తయారు చేసే బ్యాగులు నాణ్యతగా ఉంటాయి. బయటి వాటికంటే మా దగ్గర ధర తక్కువగా ఉంటుంది.
మా మండల సమాఖ్య మాకు శిక్షణనిచ్చి పెట్టుబడి పెట్టి సొంతంగా జూట్ బ్యాగులు తయారు చేసే అవకాశాన్ని ఇచ్చింది. మాకు ఇంత అవకాశం ఇచ్చి మా కాళ్ళ మీద మేము నిలబడేలా చేసిన మండల సమాఖ్య హోమ్ ప్లేస్కు మేము ఎంతో రుణపడి ఉన్నాము. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏమైతే స్వయం సహాయ సంఘాలు ఒక ప్రాజెక్ట్లో ఉండి ఎక్స్పాన్షన్కి అడ్డంకులు ఎదుర్కొంటున్నారో ఆ అడ్డంకులను తొలగించడం ద్వారా అవి ఒక మంచి మైక్రో ఎంటర్ప్రైజ్గా, స్మాల్ ఎంటర్ప్రైజ్గా లేదా ఒక మీడియం ఎంటర్ప్రైజ్గా మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాసెస్లో ఒక పక్కన చంద్రన్న పెట్టుబడి నిధి, ఒక పక్కన బ్యాంక్ లింకేజ్, ఒక పక్కన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క నిధులను ఉపయోగించుకుంటూ ఆ ఎంటర్ప్రైజెస్ని ఒక పెద్ద ఎంటర్ప్రైజెస్గా మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి అది చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు అనేక మార్గాల ద్వారా పెట్టుబడులు లభించడం వల్ల వారెన్నో రకాల జీవనోపాధులను చేపడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. సాంప్రదాయంగా ఉన్న పాడి పరిశ్రమ, పశు సంరక్షణలతో పాటు జీన్స్ ప్యాంట్ల తయారీ, థ్రెడ్ జ్యువెలరీ, ఫోటో ఫ్రేమ్స్ లాంటి ఆధునిక వస్తువులు కూడా తయారు చేసి మార్కెటింగ్ చేసే స్థాయికి మహిళలు ఎదిగారు. వీరు తయారు చేసిన వస్తువులు మండల స్థాయి, జిల్లా స్థాయిలోనే కాక సెర్ప్ ఏర్పాటు చేస్తున్న డ్వాక్రా బజార్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. పెద్ద పెద్ద వాల్మార్ట్ లాంటి సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నాం. మనం తయారు చేసిన వస్తువుని ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏదైనా సరే ఆకాశమే హద్దు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలంలో మన చెల్లాయిలు తయారు చేసే వస్తువులకి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ లభించాలని, ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళల ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలని, మన అన్న చంద్రన్న కలలు నెరవేరాలని ఆశిద్దాం. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. కరువు పని మానుకొని కొత్త బాట ఎన్నుకొని టైలరింగు నేర్చుకొని పెట్టుబడిని కూర్చుకొని పుట్టు పనిలో దిట్టపై సహబాసు అనిపించి జీన్స్ ప్యాంట్ల తయారీలో జీనియస్ వైనావు. ఆలూరు మహిళా జిందాబాద్, ఆస్పరి సమైక్య జిందాబాద్. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. వలస బాట వద్దంటూ పాడి పంట ముద్దంటూ పాల ప్రగతి కేంద్రమెట్టి పాలు పొంగించినావు. పాలకోవ తయారీలో నీకెవరు సరిసాటి, తడకన పల్లెమ్మ లేదు నీకు పోటీ. కల్లూరు సమైక్య జిందాబాద్, జుబేద బెహను జిందాబాద్. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. ఊరగాయ పచ్చళ్ళు, కరివేపాకు కారం పొళ్ళు తలుచుకుంటేనే చాలు నోరూరే చిరుతిళ్ళు. నంద్యాల టౌన్ నుండి న్యూయార్క్ సిటీ దాకా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఎక్స్పర్ట్ నీవమ్మా. పచ్చళ్ళ ఫ్యాక్టరీ జిందాబాద్, పద్మక నీకు జిందాబాద్. ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి, మన అన్న చంద్రన్న కల నీవు తల్లి. అందమైన కొవ్వొత్తులు అవలీలగా చేస్తావు, వైరుతో బుట్టలను
నెమలి బొమ్మ చేస్తావు చెదిరేను మా కళ్ళు నాణ్యమైన పెటి కోట్ల చిరునామా ఓర్వకల్లు జిందాబాద్ ఓం ప్లీజ్ జిందాబాద్ ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి మన అన్న చంద్రన్న కల నీవు తల్లి అందమైన ఫ్రేములు అద్దాల గాజులు జనపనార బ్యాగులు ఇస్తరాకు దోనెలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో ఉత్పత్తులు చంద్రన్న చేయూత విజయానికి గుర్తులు మేకింగ్ కర్నూల్ జిందాబాద్ మేడ్ ఇన్ ఇండియా జిందాబాద్ మేకింగ్ కర్నూల్ జిందాబాద్ మేడ్ ఇన్ ఇండియా జిందాబాద్ ఎంత మార్పు ఎంత నేర్పు నీలో నా చెల్లి మన అన్న చంద్రన్న కల నీవు తల్లి మన అన్న చంద్రన్న కల నీవు తల్లి